బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో దివ్వెల మాధురి తీరుపై టీటీడీ స్పందించింది. దివ్వెల మాధురి, తనూజ అనే ఇద్దరు వ్యక్తులు నిన్న తిరుమలలో బర్త్డే వేడుకలపై టీటీడీకి కంప్లైంట్ రావడంతో తనూజలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధించామని టీటీడీ తెలిపింది. ఆమె ఆ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం సరైన పద్ధతి కాదని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైతు మౌనిక, ఏదైతే తిరుమలలో నిన్న దివ్యల మాధురి తనుజాను ఒక బర్త్డే వేడుకను చేస్తున్నారు. తనుజ బర్త్డే, బిగ్ బాస్ తనుజ బర్త్డే వేడుకలను తిరుమలలో నిర్వహించడం కలకలం రేపింది. దీని తిరుపతి దేవస్థానం వెంటనే స్పందించి టీటీడీ నిబంధనల విరుద్ధంగా దివ్యల మాధురి తనుజ బర్త్డే వేడుకలు చేసుకోవడం పూర్తిగా తిరుమలలో నిషేధం అంటూ టీటీడీ స్పందించింది. కేక్ కటింగ్ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదంటూ వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజిలెన్స్ ఫిర్యాదు చేసింది. తదుపరి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎప్పుడు అప్లోడ్ చేశారు అనే వీడియో అనే అంశాన్ని, అలాగే గతంలో పలుమారు టీడీ నిబంధనల విరుద్ధంగా తిరుమలలో రీల్స్ చిత్రీకరించిన పోలీసులు ఎదుర్కొన్న దివ్యల మాధురి మరోసారి రీల్స్ కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఆ రకంగా చేయడాన్ని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తిరుమలలో ప్రైవేట్ గెస్ట్స్ ఈ మరి చేయడం కరెక్ట్ కాదు, తిరుమల స్థానికులు కూడా బర్త్డే వేడుకలు చేసుకోవాలంటే తిరుపతి దేవస్థానం నిబంధనలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ఇప్పుడు తిరుమలలో ప్రైవేట్ గెస్ట్స్ లో తనుజ వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధం. ఆ రకంగా తిరుపతి దేవస్థానం సీరియస్ గా స్పందించి దివ్యల మాధురి పైన, బిగ్ బాస్ తనుజ పైన కేసు నమోదు చేయబోతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ రెండో రోజు విచారణకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో సిఐడి కస్టడీలో ఉండగా రఘురామకృష్ణంరాజుపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ నమోదైన కేసులో ఆయన హాజరయ్యారు. సునీల్ నాయక్ ను దర్యాప్తు అధికారిగా ఉన్న విజయనగరం ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ రెండో రోజు విచారణకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో సిఐడి కస్టడీలో ఉండగా రఘురామకృష్ణంరాజుపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ నమోదైన కేసులో ఆయన హాజరయ్యారు. సునీల్ నాయక్ ను దర్యాప్తు అధికారిగా ఉన్న విజయనగరం ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మౌనిక, సునీల్ నాయక్ ఐపీఎస్ సునీల్ నాయక్ ని రెండో రోజు విచారణ కొనసాగుతుంది. సిసిఎస్ పోలీసులు గుంటూరు కార్యాలయంలో కూడా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న దాదాపు 7 గంటల పాటు సునీల్ నాయక్ ని విచారించారు. ఏదైతే మరి ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి కూడా కీలక 7వ ముద్దాయిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల సునీల్ నాయక్ ని అరెస్టు చేయరాదంటూ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా ఎట్టకేలకు కూడా మరి పోలీసుల ముందు హాజరయ్యారు. అదేవిధంగా విజయనగర ఎస్పీ దామోదరు నేతృత్వంలో కూడా విచారణ కొనసాగుతుంది. దాదాపు ఈ రోజు 5 గంటల పాటు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీహార్ క్యాడర్ చెందినటువంటి సునీల్ నాయక్ ఆంధ్రప్రదేశ్ డిప్యుటేషన్ లో ఎందుకు రావాల్సి వచ్చిందనేటువంటి ప్రశ్న అటు విచారణ అధికారులు, దర్యాప్తు బృందం కూడా ఇదే అంశాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా కస్టోడియల్ గా అంటే రఘురామకృష్ణరాజు అప్పటి నాటి ఎంపీగా ఉన్నటువంటి నేటి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన దగ్గర నుంచి అటు గుంటూరు తీసుకొచ్చినంత వరకు కూడా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అదేవిధంగా ఆయన్నికి మరి వైద్య బృందాన్ని అక్కడికి తీసుకురావడం అనే అంశాలపైన కూడా
దర్యాప్తు బృందం కూడా ఆయన్ని ప్రశ్నలు తలెత్తేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సునీల్ నాయక్ దర్యాప్తు బృందం అడిగినటువంటి క్వశ్చన్లకు మాత్రం సరైన సమాధానాలు రాలేదనే కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే 9వ తారీఖు వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. పలు కీలక అంశాలు దర్యాప్తు బృందం సునీల్ నాయక్ నుంచి సేకరించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే మరి ఆయన్ని హత్యాహత్య ప్రయత్నం చేయడం, అదేవిధంగా తన పైన అప్పుడు అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఆయన పైన పోలీసులు చేసినటువంటి టార్చర్ వ్యవహారం కానీ, అదేవిధంగా తన కాళ్ళని కొట్టినటువంటి వ్యవహారం కానీ అటు రాష్ట్రంలో అప్పట్లో సంచలనం అయింది. సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా రఘురామకృష్ణరాజు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది. ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా థర్డ్ డిగ్రీ ప్రదర్శించడం, అదేవిధంగా హత్యాయత్న ప్రయత్నం చేయటువంటి అంశాలు కూడా కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపినటువంటి నేపథ్యంలో ఆ విషయంలోనే 7వ కీలక ముద్దాయిగా ఉన్నాడు. అయితే సునీల్ నాయక్ దర్యాప్తు బృందానికి గతంలో నా పేరు ఎఫ్ఐఆర్ లో లేనప్పటికీ ఎందుకు నా పేరు యాడ్ చేశారంటూ కూడా దర్యాప్తు బృందానికి అడిగినటువంటి సమయంలో కూడా అటు దర్యాప్తు బృందం కూడా కీలకంగా ఏదైతే సునీల్ నాయక్ పాత్ర ఉన్నదనే కూడా వాళ్ళు ఆ దర్యాప్తు బృందం కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా 5 రోజుల పాటు జరిగేటువంటి విచారణలో అనేక అంశాలు ఎస్పీ దామోదర ఆధ్వర్యంలో కూడా సునీల్ నాయక్ అడిగేటువంటి అవకాశం ఉంది. అయితే విచారణ తర్వాత సునీల్ నాయక్ విచారణ తర్వాత ఈ కేసు కొంత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఏ అంశాలకు సంబంధించి మరికొంతమంది వారు కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సునీల్ నాయక్ ఇచ్చినటువంటి విచారణలో ఎలాంటి అంశాలు ఆయన దర్యాప్తు బృందానికి సహకరిస్తాడనే అంశాలు, అదేవిధంగా ఇచ్చిన తర్వాత కొందరు పేర్లు ఈ కేసులో మరికొందరు పేర్లు కూడా కలిపేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్న చాలా మందిని విచారణ జరిపినటువంటి ఘటనలు ఉన్నాయి. అదేవిధంగా రిమాండ్కి కూడా వెళ్ళినటువంటి రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. పూర్తి చేయడం, అలాగే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం నిజంగా కనుక చెయ్యాలి ప్రజలకి అనుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా రకరకాల దారులు వెతికాం. మనకి అప్పులు మిగిలిపోయినాయి, కష్టాల్లో ఉన్నాం, ఉన్న ఒక 100 కోట్లు ఎలా సర్దాలి, దేనికి ప్రయారిటైజ్ చేయాలని చెప్పి ఇది మా చిత్తశుద్ధి అంతా ఏంటంటే లాస్ట్ మైల్ జనానికి ఎలా అందించాలి అన్న ఒక తపన ఈ రోజున మనం ఇంత బలంగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2014-19 వచ్చినప్పుడు మనకి విడిపోయినా కానీ 13.50% మనకు ఉన్నప్పుడు, అదే 19-24 వచ్చేటప్పటికి 10.5% పడిపోయింది. కానీ మనకి 9 లక్షల పైచులకు అప్పు ఉండి ఇన్ని మనకి పోలవరం లాంటి ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేసి అమరావతిని కట్టకపోయినా కానీ స్టిల్ మనకి ఇన్ని దెబ్బలతో పాటు మన ఎదురు దెబ్బలు తింటూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 24-25 సంవత్సరానికి కానీ 11.75 ఆర్థిక అభివృద్ధిని చూపించిందంటే ఇది ఎంత బలమైన దార్శనికతతో కూడిన ఈ లీడర్షిప్ ఉందో మనకు తెలియజేస్తా ఉన్నది. సో మనస్ఫూర్తిగా ఇది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి 2019-24కి మనకి వాళ్ళకి 16,000 కోట్లు వస్తాయి. ఈ ప్రభుత్వం రాగానే 24-25కి 32,712 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ పెట్టింది. అలాగే 25-26కి 53,915 కోట్ల రూపాయలు ఇవ్వడం మనకి కేటాయించడం జరిగింది. ఇది చాలా బలమైన మనకి ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉంది అధ్యక్ష. దీనికి నేను కోరుకుంటుంది కూడా ఈ అలయన్స్ చాలా బలంగా ఉండాలి అనేది నా ప్రజల సభ్యులందరికీ కూడా నేను నా ఆకాంక్షని, నా ఆశయాన్ని తెలియజేస్తాను. నేను ఎందుకు ఇంత తపన పడ్డాను, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రం వెనుకబాటు పడిపోయింది, దీనికి ఎవరు ముందుకు తీసుకెళ్ళలేము అనుకున్న దాంట్లో నేను ఏమీ ఆశించకుండా 2014లో మన అలయన్స్ కోసం నేను కష్టపడ్డాను. అలాగే 19లో కూడా ఉండాలని కోరుకున్నాం, అది పరిస్థితుల్లో కుదరలేదు. కానీ 24 వచ్చేటప్పటికి నేను పార్టీ పరంగా అన్ని తగ్గి
అన్ని రకాలుగా ఎందుకు పెట్టానంటే ఇది నేను పార్టీగా గెలవడం కంటే కూడా నేను ఇండివిజువల్గా సాధించడం కంటే కూడా నేను కోరుకుంది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని నా తపన. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కోరుకుంటుంది. ఇప్పుడిప్పుడే మనం చిన్నపాటి ఒక 1.1 ములుగు జిల్లాలో నేటి నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా ప్రణాళిక కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములను చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ప్రజల అభిప్రాయంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణలో నేటి నుండి జూన్ 12 వరకు అంటే 99 రోజులు ప్రజాపాలన ప్రగతి బాట పేరుతో అయితే ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ముఖ్యంగా ఈ యొక్క 99 రోజులు కూడా ప్రజాపాలన ప్రగతి బాట ప్రణాళికలో భాగంగా ఇటు ఆ జిల్లాకు చెందిన కలెక్టర్తో సహా అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజల మధ్యకు వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ ఈ యొక్క ప్రణాళికను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మన ప్రభుత్వం చూసుకుంటే ఈ రోజు నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజులు డెడ్ లైన్ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది. గతంలో కూడా ప్రజాపాలన పైన ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గతంలో ఏ విధంగా ఈ యొక్క ప్రజాపాలన విషయంలో ప్రభుత్వ అధికారులు సమస్యలు పరిష్కరించారు గ్రౌండ్ లెవెల్లో, మీకు ఉన్న సమాచారం ఏంటి? అయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పెడతాడు, అన్ని స్కీములు పెడతాడు, కానీ పెట్టి కూడా సక్రమంగా అమలు పరుస్తలేరు. స్కీములు పెడతాడు, అధికారుల నిర్లక్ష్యమా మరి గవర్నమెంట్ ప్రణాళిక ఏదో కానీ మధ్యలో తెలిసినట్టు వ్యవహరిస్తారు. ఈ రైతు బంధువే కానీ ఇదే కానీ లేకపోతే మన ఇది 100 రోజుల ప్రణాళిక కానీ మన ఇంతకుముందు ఇందిరా మీళ్ళతో ఆయన పెట్టిండు, సగం చేసి అన్నులు పెట్టిండు. మరి కొత్తగా ఏదో 100 రోజుల ప్రణాళిక అంటారు, ఎంతవరకు చేసినా కూడా అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో కొంత అధికారుల నిర్లక్ష్యం అయితే ఉందని కొట్టొచ్చినట్టుగా ఉందని చెప్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పటికీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రభుత్వం 99 రోజులు డెడ్ లైన్ పెట్టుకొని ముందుకు వెళ్తుంది. గతంలో కూడా ప్రజాపాలన పేరున ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. గతంలో ఈ యొక్క ప్రజాపాలన ఏ విధంగా సాగింది, ఈ 99 రోజులు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రజాపాలన ప్రగతి పాలన 90 రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకోవడంలో రేవంత్ రెడ్డి గారు 100% ప్రజలకున్న సమస్యలను సక్సెస్ఫుల్ చేయడానికి ఈ ప్రణాళిక తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లు దాదాపు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అంటే భర్త చనిపోతే భార్యకి ఇచ్చుడు, భార్య చనిపోతే భర్తకి ఇచ్చుడు, ఇదే విధానం కొనసాగింది. కానీ కొత్త పింఛన్లు అనేది ఇప్పటి వరకు ఆ 10 సంవత్సరాల పీరియడ్లో ఏ ఒక్కటి కూడా రాలేదు. ఈ ప్రజాపాలనలోనైనా అంటే చాలామంది అర్హులు ఉన్నారు, ఆ అర్హులందరికీ కూడా పింఛన్లు వచ్చే విధంగా ప్రభుత్వం ప్రజాపాలనలో ఇవ్వాలని మీ అందరం కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం లక్ష్యాలు మంచిగా ఉన్నప్పటికీ కూడా కొంత పింఛన్ల విషయంలో అయితే కొంత ప్రజలకు అనుకున్నంత నెరవేరలేదని కొందరు చెప్తున్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజులు ప్రజల మధ్యలో ప్రజా సమస్యలు, ముఖ్యంగా రైతుల సమస్యలు కానీ, ఇటు గ్రామాల్లో ఉన్న ఇటు గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలు కానీ, ఇటు విద్యకు సంబంధించిన సమస్యలు, ఇటు వైద్యానికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా పరిష్కారం కావాలని ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తుంది. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? అయితే గతంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజాపాలన అనేది లేదు. ఇప్పుడున్నటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా చక్కటిది. కాకపోతే వచ్చే అధికారులు ఎవరైతే బిలో పావర్టీ అంటే కింది స్థాయి జనం ఉన్నారో వాళ్ళు అధికారుల దగ్గరికి పోలేకపోతుంది. కేవలం ఉన్నత స్థాయి వాళ్ళే పోతుండ్రు, ఉన్నత స్థాయి వాళ్ళకే పనులు నడుస్తున్నాయి. ఎవరికైతే డబ్బు ఇస్తారో వాళ్ళకే పనులు నడుస్తున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం చక్కటిది. కాకపోతే ఇది పేదలకు ఫలాలు అందించే విధంగా అధికారులు పనిచేయాలి. అధికారులు కేవలం ఉన్న వాళ్ళకే కాకుండా పేదవాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వం పెట్టింది. ఈ కార్యక్రమం చక్కటిది. ఈ ఇందిరమ్మ ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, ఎవ్రీవన్, ఎందుకంటే చాలా సమస్యలున్నాయి. కరెంటు సమస్యలు కానీ, విద్యకు సంబంధించినటువంటి సమస్యలున్నాయి, హాస్పిటల్లో సమస్యలున్నాయి. ఇటువంటి కార్యక్రమం మంచిది. కాకపోతే అధికారులు దీన్ని ఖచ్చితంగా పేదవాడికి అందే విధంగా చూడాలి, పేదవాళ్ళకు న్యాయం జరగాలి. మన ఏటినారం ఉన్నది, ఆ కరకట్ట పనులు కానీ, ఏది వరదలప్పుడు కానీ, ఈ వేసవి కార్యక్రమాలు కానీ, ఈ వర్షాకాలం కానీ మనకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. కాకపోతే ప్రభుత్వం ఈ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా స్వాగతించాల్సిన విషయం. కాకపోతే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు
ఏదైతే గ్రౌండ్ లెవెల్కి పోయి పేదలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం ఇది. ఖచ్చితంగా గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఇటువంటి కార్యక్రమం పెట్టిండు, కాకపోతే ఆయన చనిపోయిండు. ఆ కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిండ్రు. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా అధికారులను, ప్రభుత్వ అధికారులను, రాజకీయ నాయకులను, మేధావులను, విద్యావంతులను అందరినీ కోరుకున్నాం. అంటే గతంలో కూడా ప్రజాపాలనలో ప్రజలు అనేక సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు, ఇంకా అవి పెండింగ్లోనే ఉన్నాయి. కానీ ఈసారి ప్రభుత్వం చెప్తుంది ప్రజా సమస్యలు 99 రోజుల్లో కంపల్సరీ పరిష్కారం కావాలి, లేకపోతే ఏ అధికారిని కూడా వదిలిపెట్టనని ముఖ్యమంత్రి సీరియస్ డెడ్ లైన్ పెట్టారు. అంటే ఈసారి ఏమన్నా గతంలో లాగానే మళ్ళీ ఏమన్నా పక్కకు పడేసేది ఉంటుందంటారా, లేదా ప్రజా సమస్యలు పరిష్కారం అయితే అంటారా? గతంలో మేము ఏది గ్రామ పంచాయతీ సమస్యలకు అనిపోయేది, పోయినప్పుడల్లా రాసుకునేది, అసలు అది దాన్ని ఫాలో అప్ చేయకపోయేది. అందువల్ల మేము గ్రామ పంచాయతీ పోవడమే బంద్ చేసాం. ఎందుకంటే పోయిన సమస్యను పరిష్కరిస్తే ఇంకో సమస్య కోసం పోతాం. కానీ మన సమస్యలు ఈని పలానా వ్యక్తి నీ గురించి ఇట్లా అన్నాడు, పలానా వ్యక్తి ఈ సమస్య చెప్పిండు, దీనివల్ల నీకు నష్టం జరుగుతుందని కాకుండా అధికారులు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జీతం తీసుకొని వాళ్ళ అధికారులు పనిచేస్తుండ్రు, ఆ జీతానికి వాళ్లకు న్యాయం చేసే విధంగా ఏదైతే ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమం ఉన్నదో దాన్ని చేయాలి. దీనికి అర్హులు అనేటువంటి వ్యక్తులు ఉంటారో ఆ పనులు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే పేదవానికి న్యాయం జరిగితే అది ప్రభుత్వానికి ఓటేసినందుకు ప్రజలకు కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ రాబోయే రోజులలో మళ్ళీ ఈ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అయితే మంచి ఉద్దేశంతోనే కొన్ని పథకాలు అయితే మొదలు పెడుతుంది, కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రభుత్వ లక్ష్యాలు అయితే గండిపడుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా గత ప్రజాపాలన కూడా పెట్టుకున్న అనేక సమస్యలు పరిష్కారం కాకుండానే మిగిలిపోయాయి. ఈసారైనా ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో మాత్రం ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు గ్రౌండ్ లెవెల్లోకి రావాలి, నిజమైన అర్హులకి ఆ ప్రభుత్వ పథకాలు కానీ అందే విధంగా అయితే ఇటు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏదైతే ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ముఖ్యమంత్రి ప్రకటించడం అయితే చాలా సంతోషంగా ఉంది అని ప్రజలైతే తెలుపుతున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, ములుగు. హైదరాబాద్ నగరంలోని టోలీ చౌకీలో భవనం కూలిన ఘటన ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కూలిపోవడంతో 2 కార్మికులు ప్రాణాలు కోల్పోగా 3 తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 360 చదరపు గజాల స్థలంలో నిర్మాణం జరుగుతున్న ఈ భవనానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా, నిర్మాణ నిబంధనలు పాటించారా, భద్రతా ప్రమాణాలు అమలు చేశారా అన్న విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. స్థానికులు కూడా భవన నిర్మాణంలో నాణ్యతపై ముందే అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైదరాబాద్ టోలీ చౌక్లో నిర్మాణంలో ఉన్న భవనంలో ఉండేటటువంటి ఏవైతే గోవా కట్టెలు ఉంటాయో ఆ కట్టెలు మొత్తంగా కూడా కూలిపోయి 2 కార్మికులు మృతి చెందారు. 3 ఆ పరిస్థితి సీరియస్గా ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు మనం స్పాట్లో ఉన్నటువంటి ఇదే బిల్డింగ్ మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్లో మొత్తంగా కూడా టోలీ చౌక్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి 2 మృతి చెందగా మరొక 3 తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నగరంలో టోలీ చౌక్ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కూలిపోవడంతో 2 కార్మికులు మృతి చెందగా 3 గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మెహందీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలీ చౌక్ నిజాం కాలనీలో మరకా స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి 360 గజాల ఆ యొక్క చదరపు మీటర్లో ఉంది. అయితే రూల్స్ ప్రకారంగా చూసుకునే కనుక 360 గజాల ఆ చదరపులో ఉన్న ఇది G+3కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇది మొత్తం 5 అంతస్తుల బిల్డింగ్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. 5 అంతస్తుల బిల్డింగ్కు పర్మిషన్ ఎలా ఇస్తారు అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. నిర్మాణ పనిలో నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క భవనం మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి గోవా కట్టెలతోని చూస్తున్నాం. మనం ఆటో కూడా ఏ విధంగా తునాతునకలైనటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అక్కడ నుంచి ఉన్నటువంటి పైన ఎక్కడైతే ఆ కట్టెలు కనిపిస్తున్నాయో ఈ కట్టెలు అయితే మెయిన్గా చూసుకుంటే కనుక యజమాని నిర్లక్ష్యం ఒకటి స్పష్టంగా ఇక్కడ అండ్ అనదర్ వన్ ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్ నిర్మాణం కూడా ఇక నిర్మాణం లోపల నిర్లక్ష్యం వహించినట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తున్నట్టుగా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క పర్మిషన్స్ కూడా 360 గజాల్లో ఉండేటటువంటి ఇది ఇప్పటికే G+3 మాత్రమే పర్మిషన్ ఉండాలి, కానీ 5 అంతస్తుల పర్మిషన్ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ప్రమాదంలో ఆదినారాయణ అనే 2 అక్కడికక్కడే చనిపోయారు. తిరుపతిరావు, ఆదినారాయణ అనే 2 అక్కడికక్కడే చనిపోగా ప్రమాదంలో 3 గాయపడ్డారు. వాళ్ళు మొత్తంగా కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వారు మొత్తంగా కూడా చూసుకుంటే కనుక అయితే దాంట్లోపల అయితే
రమేష్ అనే ఒడిశాకు చెందిన వ్యక్తి, ఇంకో రమేష్ అయితే ఇద్దరు రమేష్లు ఉన్నారు. ఇస్మాయిల్ నగర్కు చెందినటువంటి అహ్మద్ గట ఉన్నట్టుగా తెలుస్తుంది. గాయపడిన వారిని వెంటనే సమీప ప్రైవేట్ హాస్పిటల్లో అయితే చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే భవనం కూలే సమీపంలో నిల్చొని ఉన్నటువంటి ఒక కారు కానీ ఒక ఆటో ఇక్కడ నుంచి కారుని ఇప్పుడు తొలగించడం జరిగింది. కారు ఆటో రెండు కూడా తీవ్రంగా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. ఆటోలో ఉండే వ్యక్తులకు కూడా అయితే పార్కింగ్ చేసిన సమయం లోపల ఆటోలో ఉండే వ్యక్తులకు కూడా గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఈ భవనానికి మొత్తంగా వాచ్మెన్ బీహార్కు చెందినటువంటి షబ్నం అనేటటువంటి అయితే వాచ్మెన్గా చేస్తున్నటువంటి ఉన్నారు. అక్కడ పోలీసులు ఈ భవనాన్ని సులేమాన్ నాసర్ అనే వ్యక్తులు యజమానులుగా గుర్తించారు. అయితే ఈ భవనం మొత్తంగా చూసుకుంటే కనుక సులేమాన్ నాసర్ అనే వ్యక్తులు ఈ భవన నిర్మాణం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. యజమానులు కూడా వాళ్ళే అంటూ కూడా తెలుస్తుంది. సులేమాన్గా ఈ యొక్క యజమాని సులేమాన్గా అయితే గుర్తించారు. నాజర్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి దాన్ని నిర్మిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ దానికి మెయిన్గా చూసుకుంటే కనుక ఇది నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తుంది. నిర్లక్ష్యమే ఇద్దరు ప్రాణాలను కూడా బలిగొన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇది 360 చదరపు మీటర్లో ఉండేటటువంటి ఈ భవనానికి పర్మిషన్ G+3 మాత్రమే ఉండాలి. చూసుకుంటే కనుక అయితే 5 అంతస్తులో పర్మిషన్ ఇచ్చాం. ఏది ఏమైనా ఖచ్చితంగా దీనిలో బిల్డర్ ఎవరైతే ఉంటారో బిల్డర్ కూడా ఖచ్చితంగా దీన్ని నిర్లక్ష్యంగా వహించడం వల్లనే ఈ విధంగా ప్రమాదం జరిగిందంటూ కూడా అయితే తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. భవాన్స్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న గౌతమ్ రెడ్డి పరీక్షలు సరిగ్గా రాయలేదని మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల్ గ్రామం SLNS కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. మేడ్చల్లో ఇంటర్ విద్యార్థి పరీక్షలు సరిగ్గా రాయలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. మేడ్చల్ జిల్లా కీసరలో గౌతమ్ రెడ్డి అనే ఒక ఇంటర్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. అయితే పరీక్షలు సరిగ్గా రాయలేనే ఒక మనస్తాపానికి గురైన అతను సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. అయితే చదువులో కొంచెం వెనుకంజలో ఉండే ఒక గౌతమ్ పరీక్షలు మాత్రం సరిగ్గా రాయకపోవడంతోనే పూర్తిగా మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తుంది. దీంతో అతను సూసైడ్ కూడా చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి కూడా చేరుకొని కేసు కూడా నమోదు చేస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం అనంతరం కూడా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్తారు. అయితే పోలీసులు కేసు కూడా నమోదు చేసుకొని అయితే పరీక్షలు ఎలా రాశారు దానికి సంబంధించి దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పరీక్షకు సంబంధించిన నేపథ్యంలో ఎంత చదివినా సరిగ్గా రాయకపోవడం దీనికి సంబంధించి మనస్తాపానికి గురయ్యే అతను సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు కూడా వచ్చారు. మొత్తానికి మాత్రం కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే పవన్, ఇంటర్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని ఆత్మహత్య చేసుకోవడం అంటే నిజంగా బాధాకరం. తను సూసైడ్ చేసుకుంటున్న టైంలో వాళ్ళ పేరెంట్స్ లేరా? వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? అయితే అతను పరీక్షలు సరిగ్గా రాకపోవడంతోనే యొక్క మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నారు. అయితే సూసైడ్ చేసుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంట్లో లేరు. అయితే కుటుంబ సభ్యులు ఉద్యోగులు అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగుల నిమిత్తం కూడా బయటకు వెళ్ళిన నేపథ్యంలో అతను ఇంట్లో సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. అయితే గౌతమ్ రెడ్డి చనిపోయిన విషయం మాత్రము కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఎందుకంటే పరీక్ష రాయకపోవడము, ఇలా సూసైడ్ చేసుకోవడము అనేది మాత్రము తాము జీర్ణించుకోలేకపోతున్నాము అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. దాడులకు ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర $85కు చేరింది. క్రూడాయిల్తో పాటు బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఔన్స్ బంగారం ధర $5,140 దగ్గర ధర పలుకుతోంది. ఔన్స్ సిల్వర్ ధర $84 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. దాడులకు ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర $85కు చేరింది. క్రూడాయిల్తో పాటు బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఔన్స్ బంగారం ధర $5,140 దగ్గర ధర పలుకుతోంది. ఔన్స్ సిల్వర్ ధర $84 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఆ యుద్ధం వల్ల పూర్తిగా వాణిజ్యం తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే యుద్ధ తీవ్రత పెరిగింది. ఇజ్రాయెల్, ఇరాను, అమెరికా, అదేవిధంగా ఇరాన్ వెళ్ళేసేమో దుబాయ్, అదేవిధంగా ఖత్తర్, అబుదాబి దేశాల మీద, అరబ్ కంట్రీస్ మీద కూడా యుద్ధం చేయడం, దీనివల్ల మొత్తం కూడా ఎక్కడికక్కడ వాణిజ్య వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా పెద్ద ఎత్తున ఈ యొక్క ధరలు అనేది ఆకాశాన్ని అంటాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు $85కు బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందని చెప్పుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ తో పాటుగా బంగారం ధరలు, అదేవిధంగా వెండి ధరలు కూడా బగ్గుమంటున్నాయి. $5,140 ధర పలుకుతూ బంగారం, ఔన్స్ బంగారం ధర ఉంది. అదేవిధంగా ఈ యొక్క సిల్వర్ రేట్లు కూడా విపరీతంగా పెరిగాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా కానీ ఆ యుద్ధ ఛాయలు మొత్తము ప్రపంచ వ్యాప్తంగానే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రేట్లు ఇప్పటికిప్పటిగా పెరుగుతాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ యొక్క ధరలు పెరగడానికి కూడా కారణం ఏంటంటే షిప్పింగ్ రూట్స్ లో ప్రమాదం పడడం. అంటే యుద్ధం జరగడం వల్ల షిప్పింగ్ రూట్స్ ప్రమాదంలో పడడము, ముఖ్యంగా సముద్ర మార్గాలు క్లోజ్ అవ్వడము, అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క యుద్ధం జరిగేటువంటి ఇరాన్ అయితే ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ అయితే ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లోనే ఈ యొక్క ఇంధనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంధన ధరలు పెరగడం వల్ల కూడా ఇదంతా కూడా రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. యుద్ధం వల్ల అసలు మొత్తం బయటకు రానటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి క్రూడ్ ఆయిల్ రేటు పెరుగుతుంది. అదేవిధంగా గ్లోబల్ ట్రెండ్ మందగించడం, మొత్తానికి ఎగుమతులు దిగుమతులు పూర్తిగా మందగించడం వల్లే ఇదంతా కూడా వాణిజ్యాల పైన ఎఫెక్ట్ పడుతుంది, వ్యాపారం పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇదంతా కూడా ఇక ఆర్థిక మాంద్యం వచ్చిన దాకా వెళ్తుంది. కాబట్టి ఇదంతటికి కారణము యుద్ధము ప్రపంచంలో ఏ దేశంలో జరిగినా ఆ మూలాలంతా కూడా ప్రపంచానికి విస్తరించి ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క ఇంధనం, ఈ యొక్క ఆయిల్ అనేది మొత్తం ఇజ్రాయెల్, అదే విధంగా పెట్రోల్ గానీ డీజిల్ గానీ ఇజ్రాయెల్, ఇరాన్ లో పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు దిగుమతి చేస్తాయి. కాబట్టి అక్కడ నుంచి యుద్ధ వాతావరణం అలుముకున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇప్పుడు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అరబ్ కంట్రీస్ మీద కూడా యుద్ధం జరుగుతున్న కారణంగా ఈ బంగారం సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు కూడా తీవ్ర జాప్యం జరుగుతుంది. కాబట్టి బంగారం ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ యుద్ధం వల్ల మొత్తం వాణిజ్య వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ధరలు పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మౌనిక. రైట్ రాజ్ రెడ్డి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అస్సాంలో సుఖోయ్ ఫైటర్ జెట్ కూలిన ఘటన ఐఏఎఫ్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జోర్హాట్ నుంచి బయలుదేరిన కాసేపటికే ఫైటర్ జెట్ గల్లంతైంది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు మృతి చెందారు. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలోని జోర్హాట్ ఎయిర్ బేస్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. మోనికా, అస్సాంలోని ఇండియన్ సుఖోయ్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. 2 పైలట్లు మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఒక వరుస ప్రమాదాలపై ఆందోళన కలుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి దీనిపైన దర్యాప్తు కూడా చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు ఐఏఎఫ్ అధికారులు. సో దర్యాప్తులో మనకి చాలా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఎందుకు ఈ యొక్క ఫైటర్ జెట్, ఇండియన్ సుఖోయ్ ఫైటర్ జెట్ కూలడానికి గల కారణాలు ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా అస్సాంలోని ఇండియన్ సుఖోయ్ ఫైటర్ జెట్ కొద్దిసేపటికి ల్యాండ్ అయిన కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు కూడా చెప్తున్నారు. 2 పైలట్లు మృతి చెందినట్లు కూడా చెప్తున్నారు. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జోర్హాట్ నుంచి బయలుదేరిన కాసేపటికే ఫైటర్ జెట్ గల్లంత్ అయినట్లు కూడా చెప్తున్నారు. రాడార్ తో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. సో 5 నిమిషాల వ్యవధిలోనే ఈ యొక్క రాడార్ తో సంబంధాలు తెగిపోయినట్లు కూడా చెప్తున్నారు. సో ఈ రాడార్ తో సంబంధాలు తెగిపోయిన వెంటనే కొంత ఆందోళన కలిగించినట్టు చెప్తున్నారు. సో ఆందోళన కలిగించిన వెంటనే అప్రమత్తమైనప్పటికీ కూడా సో స్పాట్ లోనే అస్సాంలోని ఇండియన్ సుఖోయ్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో కుప్పకూలిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి సో రాడార్ తో తెగిపోయినటువంటి సంబంధాలు గల కారణాలు ఏంటి, ఏం జరిగింది అన్న దానిపైన కూడా విచారణ అయితే చేస్తున్నారు. సో ఇది ఒక దురదృష్టవశాత్తు జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ ప్రమాదంలో 2 పైలట్లు మృతి చెందడంపై విచారణ వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. కర్బీ ఆంగ్లాండ్ కొండ ప్రాంతంలో ఈ యొక్క ఇండియన్ సుఖోయ్ ఫైటర్ జెట్ కూలినట్లు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత సో అక్కడ ఉన్నటువంటి శకలాలన్నీ కూడా స్వాధీనం చేసుకొని రైట్ సైదులు, థ్యాంక్ యూ.